కానీ గవర్నమెంట్ కొత్తలో వచ్చినప్పుడు లుకిస్ట్ పాలసీ ఒకటి తీసుకుని వచ్చింది, కానీ అది అంత మార్కెట్లో వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. మీరేమన్నా గమనించారా అది దాని గురించి? ఈస్ట్ వైపు డెవలప్ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించడం, అది జస్ట్ ఒక 1 week 10 days ఆడావిడి జరిగిన తర్వాత క్లోజ్ అవుతుంది, అంతా జరిగింది. సో మీరేమంటారు దాని గురించి? ఎందుకు వన్ సైడ్ పబ్లిక్ చూస్తున్నారు? హ్యాబిచువేటెడ్ అండి, దే హ్యాబిచువేటెడ్ ఫర్ దిస్ సైడ్. అండ్ గ్రోత్ అంతా కూడా మనం ఇక్కడే చూస్తూ ఉన్నాము. అటు సైడ్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రీవియస్ గవర్నమెంట్ కూడా గో ఈస్ట్ అన్నట్టే ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ అంత యాక్టివిటీస్ రన్ అవ్వట్లేదు. పబ్లిక్ ఐ డోంట్ నో ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది కూడాను. ఈ వెస్ట్ పార్ట్ సౌత్ పార్ట్కి హ్యాబిచువేట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంది. సిటీలో ఉన్న మెయిన్ ప్లేసెస్కి కనెక్టివిటీ కానీ కమ్యూట్ కానీ ఈజీ అయ్యి ఉంది ఇక్కడ. ఓకే మేడం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో విజయవాడ హైవే మీరు ఎప్పుడైనా వెళ్ళారా? లేదండి. చాలా మార్పులు కనిపిస్తున్నాయి, కొత్త కొత్త వెంచర్స్ వస్తున్నాయి. ఏంటి కొత్త డెవలప్మెంట్స్ ఏంటి అక్కడ? ఎందుకు విజయవాడ హైవే కూడా కొంత ఇంత మార్పు రావడానికి కారణం అంటే ఒక అమరావతి అటు డెవలప్ అవుతుంది, సో ఫ్యూచర్ ఇటువైపు ఉంటుందని చెప్పిన ఆలోచనలో పడ్డారా? ఎప్పుడైతే హైదరాబాద్లో ఫస్ట్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది ఆ హైవే స్టార్టింగ్లో అక్కడే స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు కాస్త మార్పులు కనపడుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే అండి, ఎనీ ప్లేస్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఫ్యూచర్ గ్రోత్ వస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉన్న ఏ ప్లేస్లోనైనా కానీ అక్కడ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు రెసిడెన్షియల్గా మూవ్ అవ్వడానికి అది మైగ్రేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వన్స్ అక్కడ రెసిడెన్షియల్ వచ్చినప్పుడు కమర్షియల్ హబ్స్ అన్నీ కూడా డిజైన్ అవుతాయి. వాళ్ళ డైలీ నీడ్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, స్కూల్, హెల్త్, ఎవ్రీథింగ్ ఉంటుంది. అవంతా పబ్లిక్ అక్కడ ఫామ్ అయితే మన ల్యాండ్కి అప్రిషియేషన్ ఉంటుంది. కమింగ్ టు విజయవాడ హైవే నాకు ఆ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఎక్కడా కనిపించట్లేదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, ఇది నా వర్షన్. అవును, మీ వర్షన్ మీరు చెప్తారు. ఇది నా వర్షన్ అండి. నాకు ఎంప్లాయ్మెంట్ స్కోప్ కనిపించకపోవడం వల్ల ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ స్ట్రాంగ్ విత్ దట్ హైవే. కమింగ్ టు సౌత్ అండ్ వెస్ట్లో నాకు ఆ ఎంప్లాయ్మెంట్ స్కోప్ కనిపిస్తుంది. సో ఎక్కువ మంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రెజెంట్? శ్రీశైలం హైవే అండ్ ముంబై హైవే అండి. బెంగళూరు హైవే ఆల్సో. బట్ మెయిన్ ఎవరు మాట్లాడినా ఈ 3 highways గురించే మాట్లాడతారు, ఎందుకంటే మేడం మనకి శ్రీశైలం అండ్ బెంగళూరు హైవే రెండు కూడా ఆల్మోస్ట్ ఇంటర్ కనెక్టెడ్ టైప్లో ఉంటుంది. మనకి మెయిన్ పార్ట్స్ అయినటువంటి గచ్చిబౌలి కానీ వాటికి చాలా కమ్యూట్ ఈజీగా ఉంది. అండ్ అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఫ్యూచర్ సిటీ అని కానీ డిఫరెంట్ యాక్టివిటీస్ రన్ అవుతూనే ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ స్కోప్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు అక్కడ మనకు కనిపిస్తుంది. ఈజ్ ఆఫ్ కమ్యూట్, డెవలప్మెంట్, ఇన్ఫ్రా గ్రోత్, ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఏదో ఒక యాక్టివిటీ రన్ చేస్తూ. కమింగ్ టు ముంబై హైవే తీసుకున్నాం అనుకోండి, అక్కడ నిమ్స్ అనేది ఉంది, యాక్టివిటీ రన్ అవుతుంది, ఇన్ఫ్రా కంప్లీట్ అయిపోయింది, రోడ్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. కొన్ని కంపెనీస్ అయితే అక్కడ ఆల్రెడీ వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ హుండై, మేబీ 1 yearలో దే విల్ స్టార్ట్ దేర్ వర్క్ ఆల్సో దేర్. సో అక్కడ కూడా మనం ఎంప్లాయ్మెంట్ స్కోప్ చూస్తున్నాము, ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ చూస్తున్నాము, ఒక ప్రాజెక్ట్ని చూస్తూ ఉన్నాము. ఇవి ఏంటంటే ఒక సేఫ్టీని ఇస్తుంది బయర్కి. ఇక్కడ సమ్ యాక్టివిటీ రన్ అవుతుంది, ఫ్యూచర్లో ఇక్కడ క్రౌడ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, రెసిడెన్షియల్గా కానీ ఏదైనా డెవలప్మెంట్కి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు మంచి రిటర్న్స్ వస్తాయి. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ కావచ్చు, వీటితో ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయా హైదరాబాద్? దెన్ కంపేర్ టు బెంగళూరు అనాలి అంటే ఈక్వల్ రేట్స్ ప్రెజెంట్ ఉన్నాయండి. ప్రీవియస్గా తక్కువ ఉండే, బట్ ప్రెజెంట్ అయితే ఈక్వల్గా ఉంది బెంగళూరు అండ్ హైదరాబాద్. ఓకే, సో ఎన్ఆర్ఎల్ చాలామంది ఎక్కువ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ 1.5 year నుంచి కాస్త మార్కెట్ డల్గా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే వాళ్ళు జస్ట్ హోల్డ్ అయ్యారండి అంతే. దే ఆర్ నాట్ స్టాప్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్, హోల్డ్ అయ్యారంతే. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రైట్ టైం ఏంటి, ప్రైస్ ఏమైనా డ్రాప్ అవుతుందా, మంచి ప్రైస్ మేము ఏమైనా క్యాచ్ చేయగలం. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మేడం ఎన్ఆర్ఐ మార్కెట్ ఇక్కడ హైదరాబాద్? 30% వరకు ఉందండి. సో ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కూడా ఇది మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి కూడా అనిపిస్తున్నాం. ట్రూ. వాళ్ళ పర్సెంటేజ్ కూడా 30% వరకు ఉంది ఇక్కడ. నేను డీల్ చేసిన క్లయింట్స్ బేస్ చేసుకొని చూసుకుంటే, సో వాళ్ళు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో హోల్డ్ అయిపోయి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి మళ్ళీ మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ప్రైజెస్ పరంగా చూసుకున్నాడు ఇంకా ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా? ఎక్కువ ఎవరు కూడా తగ్గించారు కదండి. ఇలానే మార్కెట్ కొనసాగితే తగ్గియాల్సిందే కదా ఆటోమేటిక్గా. ఎవరైతే వడ్డీకి తెచ్చి మనం ఇందాక అనుకున్నామో వర్క్ స్టార్, మీరు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి, కొత్తగా వచ్చిన వాళ్ళు, మనీ ఎక్కడైనా తెచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే XYZ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఏదైనా తక్కువకి సేల్ చేయొచ్చు. బట్ 1 or 2 plots వాళ్ళు సేల్ చేసి ఒక 10 members బయర్స్కి ఇస్తే వాళ్ళకేమి అంచనా ఏంటి? అంతే ప్రైజెస్ అయితే తగ్గవండి, సాచురేట్ అవుతుంది. అండ్ బల్క్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి స్కోప్ డెఫినెట్గా ఉంది, వాళ్ళు బార్గెనింగ్ చేసుకునే స్కోప్ అయితే ఉంది. ఈ మార్కెట్ ఇలానే కొనసాగితే అతి త్వరలోనే కొన్ని వందల కంపెనీల చరిత్ర బయటపడే అవకాశం ఉందని చెప్పి మార్కెట్లో వినిపిస్తున్న మాట
మీరేమంటారు? ట్రూ అండి. ఈ మార్కెట్ కంపెనీస్ పేర్లు నేనేం చెప్పట్లేదు, మీరు దాని గురించి డిస్కషన్ వద్దు. కానీ గుసగుసలు అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంది పొగరాదన్నట్టు ఒక గ్రౌండ్ లెవెల్లో కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి అంటున్నారు. ఎంతవరకు నిజం? కంప్లీట్ నాలెడ్జబుల్గా ఎంటర్ అవ్వకుండా, నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకొక 1 year ఇలా రన్ అయింది అంటే వాళ్ళకి టఫ్ ఛాలెంజ్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం ప్రికాషనరీగా ముందే ప్రిడిక్ట్ చేసి మార్కెట్లో ఎలా వెళ్ళాలి ఏంటి ఒక ఐడియా ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి అలాగే ఉంటుంది. స్పేస్ ఏం లేకుండా ఉంటుంది. అది నెక్స్ట్ స్టెప్ అండి. ఇప్పుడు వరకు జరిగిన వరకు నేను చెప్పేది. న్యూగా ఎంటర్ అయిన వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు, షార్ట్ టర్మ్ గెయిన్స్ చూసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఎగ్జిట్ పాయింట్ వస్తుంది. ఒక మంచి ప్రాపర్టీని ఎలా గుర్తించారు మేడం? ప్రాపర్టీ అంటే అగైన్ అండి, ఇక్కడ బయ్యర్ తన రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తను ఓన్గా తన రిక్వైర్మెంట్ గురించి తనకు ఒక మంచి క్లారిటీ వచ్చిన తర్వాత ఆ రిక్వైర్మెంట్ బేసిస్లో ఏ లొకేషన్స్ తనకు ఫిట్ అవుతాయి అనేది చూడాలి. దెన్ ఆ లొకేషన్స్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని విజిట్ అయ్యి ఏ ప్రాజెక్ట్స్ తనకి ఇంప్రెసివ్గా ఉంది చెక్ చేసుకున్న తర్వాత దే హ్యావ్ టు చెక్ లీగాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, దెన్ బిల్డర్ క్రెడిబిలిటీ, రీసేల్ ఆర్ రెంటల్ వాల్యూ ఎలా ఉంటుందో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ హౌసింగ్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దట్స్ ఎ గుడ్ ఆప్షన్. ఓకే. అంటే ప్రస్తుతం హైదరాబాద్లో దూరం మరింత దగ్గర అవుతుంది. ట్రూ. ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఇప్పుడు 100 kilometers దూరం వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఒక నమ్మకం అయితే కుదురుతుంది. ఒక పక్క RRR కూడా వర్క్ స్టార్ట్ అయ్యాయి. సో ఎప్పటికైనా ఒక 10 years తర్వాత సరే అక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి కూడా చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎప్పుడు కూడా అని మనకు కమ్యూట్ ఈజీగా ఉందనుకోండి, ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు జనాలు. రీసెంట్ టైమ్స్లో మేము ఆల్మోస్ట్ 150-170 kilometers వరకు ట్రావెల్ చేసి వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్స్ చూసాము. బయ్యర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. 170 kilometers శ్రీశైలం హైవేలోనే వెళ్ళాము. ఇన్ బిట్వీన్ 150 to 170 kilometers. మీరు ఎక్కడ దాకా వెళ్ళి ఉంటారు? 170 kilometers అంటే అమరాబాద్ సమ్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఏజెన్సీ ఏరియాస్. ఇంకా శ్రీశైలం దగ్గరికి వెళ్ళినట్లే కదా? ఆల్మోస్ట్ శ్రీశైలం దగ్గరికి వెళ్ళినట్టే. అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారా? జనాలు ఉన్నారండి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అగ్రికల్చర్ ఎస్పెషల్లీ 100 acres తీసుకుంటున్నారు ఒక్కొక్కరు మినిమం. సో మెయిన్ వాళ్ళు ఏంటంటే మాకు కమ్యూట్ ఈజ్ అయింది, మేము ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అక్కడ మేము ప్లాన్ చేసుకున్నా, ఏదైనా ఫార్మింగ్ చేసినా కానీ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు, మేము మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేయచ్చు అన్న ఫీలింగ్లోనే వాళ్ళు ఉన్నారు. అంత డిస్టెన్స్ వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే.